బస్సుకి ఎడబోతాం, రాత్రిపూట మళ్ళా నిద్రకి ఇబ్బంది. గదే రైలు అయితే కూసున్నంతసేపు కూసోవచ్చు, నిద్ర వస్తే పండుకోవచ్చు. వామ్మో, కిరాయిలు డబ్బులు అవుతున్నాయి కదా. ఏ రైలుకే నిమ్మలం, అందులో సగం ఖర్చుతో పోయి రావచ్చు. పోరల్ టాయిలెట్ అన్నా తిప్పలుండది. అరే గిసొంటి నెల రోజుల ముందే చూసుకోవాలిరా. ఇప్పటికిప్పుడు అంటే ఏడ దొరుకుతాయి చెప్పు. దూర ప్రయాణాలు పోయేటోళ్ళంతా రైలు బండ్ల దిక్కే చూస్తుంటారు. అయితే మీరు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అన్నట్టే ఉన్నదబ్బా. పోయినేడు టికెట్లు క్యాన్సిల్ అయ్యి దేశంలో 3,39,00,000 మంది ప్రయాణాలు ఆగిపోయినాయి అంటే చూడుండ్రిగా. అంటే నెలకు 28 లక్షలు, రోజుకు 94,000 మంది రైలు బండి ఎక్కకుండా అయిందట. గట్లనే దూరం పోయేటోళ్ళు ముందే టికెట్లు రిజర్వేషన్ చేపిస్తారు. కానీ మంది ఎక్కువ ఉండి సీట్లు తక్కువ ఉండి వెయిటింగ్ లిస్టు చూపిస్తుంటాయి. ప్రయాణం రోజు వరకు అవుతుండొచ్చని ఎదురు చూస్తే తీరా రైలు కదిలే టైంకు మెసేజ్ వస్తుంది, సారీ సార్ మీ టికెట్ క్యాన్సిల్ అయిందని. ఆఖరికి ప్యాసింజర్లు కట్టిన పైకం కూడా వెనకకి రాదు. అడిగితే చెప్పాలనే చట్టం కింద ఓ రైల్వే ఉద్యోగి ఆర్టీఐకు దరఖాస్తు పెడితే గీ లెక్కలు బయటపడ్డాయి. కొందరు పెండ్లిళ్ళు ఇంకేదన్నా దావత్లకు పోయేటోళ్ళు ఉంటారు. స్టూడెంట్లు పరీక్షలకు పోవచ్చు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు పోతానికి టికెట్లు బుక్ చేయొచ్చు. ఇంకేదన్నా పనులుండి ప్రయాణం పెట్టుకోవచ్చు. గాళ్ళందరికీ 2 తీర్ల లాస్ అన్నట్టే. దేశంలో కొత్త కొత్త రైలు బండ్లు ఇప్పుడు స్టేషన్లు గాలి మోటార్ల లెక్క షింగారిచ్చుడు, ఇంకిన్ని ఏరియాలకు పట్టాలు వరుచుడు మంచిగానే ఉన్నది. కానీ ప్యాసింజర్లు టికెట్ బుక్ చేసుకున్న రోజు ప్రయాణం చేసే భాగ్యము ఇంకా రాకుంటే ఎట్లా సార్లు.